జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎన్ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. రోజుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన గాలి భానుప్రకాష్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి 2024లో పూర్తయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం జూన్ 24లో పూర్తయింది. మున్సిపాలిటీల యొక్క పదవీ కాలం సెప్టెంబర్ 2024లో పూర్తయింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామాలలో పాలన ఏదైతుందో పూర్తిగా అదుపు తప్పిపోయింది. సంవత్సరం పైన ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి 2300 కోట్ల నిధులు తెలంగాణకు రాకుండా ఆగిపోయినటువంటి విషయం స్పష్టంగా మన ముందు కనపడతాము. కనీసం ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ పల్లెలు కనబడతా ఉన్నాయి. దీనికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అసమర్థ పాలకులే కారణం అనేటువంటి విషయం స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే వాళ్ళ అధినాయకత్వం రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు పైకి. మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవుతా ఉన్నారో స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదంతా ఏంటంటే గాలి మాటలతోటి, గాలి హామీలతోటి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి అమలు చేయడం చేతగాక ప్రజలకు ముఖం చూపియలేక ఇవాళ టూర్ల మీద టూర్లు ఢిల్లీకి పయనమైపోతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు ముఖం చాటేసి కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాడు తప్ప ఇంకొకటి మరొకటి లేదు. గాలి మాటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాలి మోటార్లు ఎక్కి తిరుగుతుండు. పొద్దున్న లేస్తే అదే పని. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండు తప్ప తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది. ధోని సప్పుడే తప్ప దొయ్య వార్తలేదు. ధోని సప్పుడే తప్ప దొయ్య వార్తలేదు. ఇది ఇలా తెలంగాణ పరిస్థితి. పోవుడు వచ్చుడు, ఢిల్లీకి పోవుడు వచ్చుడు తప్ప తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏమీ కనబడతలేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చినటువంటి పాపాన పోతలేదు. నీ కుర్చీని కాపాడు కోసం ఢిల్లీ పోతున్నావు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేస్తానికి ఏమీ లేదు. ఇటలీ కుటుంబానికి ప్రాధేయపడడం, వాళ్ళ మెప్పు కోసం మాత్రమే నువ్వు ఇవాళ టూర్ల పేరుతోటి ఢిల్లీకి
రోజు చక్కర్లు కొడతా ఉన్నాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జిల్లాకు ఎవరు వచ్చినా, సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా, అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు, పాలమూరులో ఏం జరగలేదు అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయందే మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు మేము వచ్చినాక వచ్చినాయా? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కాలువలు కానీ, ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మీరు నిధులు ఇచ్చిపోయినరా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది. ఆర్డీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం, బాంబులు వేస్తామన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు అటు సైడ్ తోకుంటే అనుమతులు లేకుండా, కానీ ఇక్కడ ఎండగొట్టిరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి పాలమూరు దత్తత అనేది తప్ప దివాలా తీయించారు. మేమేం చేయలేదు అనుకున్నాం. మరి మీరేం చేసింది చెప్పండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేదు? ఇంకెన్ని రోజులు అవుతుంది? ఇవాళ మోటార్లు రెడీగా ఉన్నాయి, మోటార్ ఆన్ చేసినాం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది ఆసియా ఖండంలోనే. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది హైయెస్ట్ పవర్ఫుల్ మోటార్స్ అవి. జస్ట్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చి అన్ని రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు ఉండేటివి. కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెంచిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బిసిలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయారు. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎన్ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. కొడుకున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది 2 ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను నువ్వు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్ధాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు, చూడండి
అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది, ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటి అని చూస్తే అక్కడ పక్కన ఉండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజాపై నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా, ఆమె కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బియ్యం, ఇసుక అక్రమ రవాణా చేశారని విమర్శించారు. గంజాయి దందాలో కూడా వారికి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. గంజాయి దందాలో వారి పాత్ర ఉన్నట్టు తేలితే మెడ పట్టుకుని లాక్కెళ్లి లోపల వేస్తామని హెచ్చరించారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడమని అన్నారు. గత కొంతకాలంగా గాలి భానుప్రకాష్, రోజా మధ్య మాటలు తూటలు పేలుతున్న సంగతి తెలిసిందే. రోజాను ఉద్దేశించి ఇటీవల భాను మాట్లాడుతూ 2,000 ఇస్తే రోజా ఏ పనైనా చేసేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాంపుకు ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రోజా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే సంస్కృతిని టీడీపీ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 5వ తేదీన ఉదయం సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లాలో పర్యటన ప్రారంభించనున్నారు. ఉదయం 9:30 స్వాగతం పలకనున్నారు. ఉదయం 10:30 పెద్దపల్లి జిల్లా కార్యకర్తల సమావేశంలో పెద్దపల్లిలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించుతారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మేధావులు తదితరులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 సమయానికి మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో రైతులు, బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతారు. అనంతరం లక్షటిపేటలో జరిగే రైతు సమావేశంలో మాట్లాడతారు. మధ్యాహ్నం 4 గంటలకు మంచిర్యాలలో కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలుకుతారు. అనంతరం డాక్టర్లు, న్యాయవాదులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొనే జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్ నగర్ చేరుకుంటారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. అనంతరం జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనను పాల్గొని ప్రసంగిస్తారు. ఆగస్టు 6, 2025 ఉదయం 9:30 సమయానికి ఆసిఫాబాద్ కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. ఉదయం 9:45 విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. ఉదయం 11 గంటలకు కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. స్థానికంగా ఉన్న ప్రముఖులు, వివిధ రంగాల్లో మేధావులు, డాక్టర్లు, రాయలు పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 రామగుండంలో జరిగే స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల వివిధ రంగాల్లోనే ప్రముఖులు, మేధావులు పాల్గొనే సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి. ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కూడా ఈ 42% కాకుండా పాత రిజర్వేషన్లోనే పెట్టించారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న మనసులో మాట అది. వాళ్ళు కాబట్టే ఇవన్నీ నాటకాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ఓబీసీలని తప్పుదారు పట్టిస్తుంది అనేటటువంటిగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ది బీసీ రిజర్వేషన్ ఇష్యూ హ్యాస్ నౌ రీచ్డ్ టు ఢిల్లీ. ది కాంగ్రెస్ పీపుల్ ఆర్ నౌ గోయింగ్ టు ఢిల్లీ ఆన్ ట్రైన్స్ and are likely to offer dharna at Jantar Mantar. But the question is why? It is the Congress government which made a declaration in Kamareddy for BC declaration and BC upliftment for 42% reservation in the local bodies. Now they have brought the bill in the assembly and Bharatiya Janata Party has supported it unconditionally. Now where is the issue for the Congress party again to go to Delhi and make halla gulla there? The Congress party has no real intention of holding the local body elections with the new reservations. They do not want to give any BC reservations, so therefore they are trying to enact this drama in Delhi. I am sure that the people of Telangana will understand
the game plan of Congress party. We do not know what is the ordinance copy sent to the governor, and we are also told that they have written the ordinance copy to the President of India, copy marked by the state government itself. It happens anywhere in the country. The state government marking the copy to the President of India in the ordinance copy, and ordinance releasing is the prerogative of the governor. So these people are trying to mislead the people of Telangana. One, they are trying to introduce 10% Muslim reservations in the 42% reservations, thereby causing హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్కతుర్తి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గోలి రాజేశ్వరరావు మాట్లాడుతూ శనివారం రోజున బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎల్కతుర్తి మండలానికి ఏమి చేసిందని మీడియా సమావేశంలో మాట్లాడితే ఎల్కతుర్తి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోలి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో చేయని పనులు మన హుస్నాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మన పొన్నం ప్రభాకర్ గౌడ్ది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ లో మంత్రిగాని పొగిడిన విషయం బీజేపీ కార్యకర్తలకు తెలియదా? ఎల్కతుర్తి మండల కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 17 నెలల్లో ఎంత అభివృద్ధి చేసిందో మీ మండల నాయకులకు తెలియకుంటే కేంద్ర నాయకులకు తెలుసు. ఎల్కతుర్తి మండలం యొక్క రూపురేఖలు మార్చుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి మీరు జీర్ణించుకోలేక ఇలాంటి పనికి మాలిన విమర్శలు చేస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, అంబాల స్వామి, కడారి సురేందర్, బొంకూర యాదగిరి, కోరే పున్నమి చందర్, అశోక్, మాటూరి సారయ్య, అంబాల రాజు పాల్గొన్నారు. దొరికితే ఈ సంవత్సరమే క్లాసులు స్టార్ట్ చేస్తా ఉన్నారు. దొరకలేదు, అంత పెద్ద బిల్డింగ్ దొరకలేదు. కన్స్ట్రక్షన్ అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ మేము తీసుకొచ్చినాయో మేము ఇచ్చినాము, మా సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. నేను శాంక్షన్ చేస్తే శాంక్షన్ కాకుంటే మంత్రి గారు బాధ్యులా? మీ బండి సంజయ్ గారు చెప్పానండి, క్యాన్సిల్ అయిందా? రాజకీయంగా చిత్తలపల్లె వాళ్ళను రెచ్చగొట్టింది కొంతమంది పార్టీ వాళ్ళు వస్తే మంత్రి గారికి మంచి పేరు వస్తుందని వాళ్ళని రెచ్చగొట్టిండ్రు. భూయేతాన్ని అట్లా కొన్ని రోజులు చేసిండ్రు. వాళ్ళందరికీ మంత్రి గారు చొరవ తీసుకొని కలెక్టర్తో మాట్లాడి ఎంఆర్ఓతో మాట్లాడి సమన్వయం చేసి వాళ్ళని ఒప్పించినాం. ఖచ్చితంగా ట్రిబ్యులైట్ వస్తుంది. ఏదైతే మేము వచ్చినాయి వస్తాయన్నో ఖచ్చితంగా తీసుకొస్తాం. మీ లెక్క డొంక తిరుగుడు మాటలు మా నుంచి కాదు, మేము మాట్లాడము. దిక్కు చూసి అంటాడు, చౌరస్తా పని అయిపోతే కదా దిక్కు చూసి పెట్టేది. అది కూడా తెలియకుండా ఇక మేమేం చేస్తాం? దానికి దిక్కు చూసి ఎప్పుడు పెడతారు? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. వర్క్ అయిపోయాక ఏ రోడ్డు ఏది పోవాలో దిక్కు చూసి వెళ్ళి పెడతారు. డ్రైనేజ్ వర్క్ వస్తుంది, వర్షం పడితే నీళ్లు పోతున్నాయి అంటే ఇప్పుడున్నారా? గత 10 సంవత్సరాల సంది లేదా? ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ మాట్లాడతారు. ఆర్టీసీ షాప్ కాంప్లెక్స్ ఇప్పుడు వర్క్ వస్తుంది కాబట్టి ఆగింది. 4.5 కోట్లు శాంక్షన్ ఇప్పుడు అడిగి ఉన్నది. అది షాప్స్ కడతాం, షాప్ కట్టి ఖచ్చితంగా ఇస్తాం. రోడ్డు కావాలి తప్పని చౌరస్తా అయిపోయినాక దాన్ని మొదలు పెడతాం. ఎల్కతుర్తిలో మంచి నీళ్ళు ఎద్దరు లేదు, దానికి మేము ఎప్పుడైనా సిద్ధం. ఎల్కతుర్తిలో నీళ్ళు కరువు ఉన్నది. అన్ని కలబలి మాటలు మాట్లాడుతూ రాజకీయంగా అవగాహన ఉంటేనే మాట్లాడాలి, అవగాహన లేకుండా మాట్లాడద్దు. చౌరస్తా లైట్లు ఎక్కడ? లైట్లు వాళ్ళు బిగించారు. గ్రామ పంచాయతీ నుంచి లైట్లు మీటర్లు ఇవ్వాలి. అది వాళ్ళకి తెలియదు. అది 3-4 రోజుల కింద సెక్రటరీ గారు లెటర్ ఇచ్చిండు మీటర్ కొరకు. అంతే తప్ప దీనికి మంత్రి గారు చేసేది కాదు, కూడా వాళ్ళు చేసేది కాదు. కూడా వాళ్ళ పరిధిని లైట్ బిగించారు. ఈ నెల 22న పట్నంలోని శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో తిరువూరు నియోజకవర్గ స్థాయి మెగా ఉద్యోగ మేళ ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీ అమర్ రాజా కంపెనీ తిరువూరు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం. 10th పాస్ అండ్ ఫెయిల్, ఇంటర్, ఐటీఐ ఏదైనా డిగ్రీ చేసిన వారికి అర్హులని పేర్కొన్న ఎమ్మెల్యే కులకపూడి 600 మందికి ఉద్యోగాలు ఇచ్చి వారికి చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీలో శిక్షణ కల్పించి 12,000 స్టైఫండ్ ఇవ్వడమే కాక వివిధ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం 22,000తో ఉద్యోగం కల్పిస్తారన్న ఎమ్మెల్యే కులకపూడి ఒకేసారి 600 మంది ఉద్యోగాలు కల్పించే అరుదైన అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలి. ఒక వజ్రం లాంటి నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించే వ్యాపారవేత్త శ్రీ గల్లా జయదేవ్ గారు చైర్మన్గా ఉన్న అమర్ రాజా కంపెనీ వారు తిరువూరు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 22వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు,
ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ చదివిన వాళ్ళు, అలాగనే వివిధ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులు. ఆ రోజు జాబ్ మేళాలో 500 నుంచి 600 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి 1 సంవత్సర కాలం చిత్తూరు జిల్లాలో అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రతి నెల 12,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వివిధ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఏడాది కాలం శిక్షణా కాలంలో 12,000 స్టైఫండ్ ఇస్తారు నెలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎన్ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్. రోజుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన గాలి భానుప్రకాష్. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.